ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాకర్ టెక్నాలజీ. మనం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. ఈ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం కోసమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ అనేది ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎథికల్ హ్యాకింగ్ వీడియోస్ చూసి మీరు ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లలో మీరు పింక్ చేస్తే నేను ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతాను. మీకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేస్తాను. మీకు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మీకు ఎథికల్ హ్యాకింగ్ అనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు వచ్చేసి హ్యాకింగ్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ టైప్స్ ఎంతమంది ఉంటారు, అసలు హ్యాకింగ్ అంటే ఏంటి. హ్యాకింగ్ అంటే ఏంటంటే మన ఒక కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్క్స్ అవి ఎలా వర్క్ అవుతున్నాయి, దేని బేస్ మీద వర్క్ అవుతున్నాయి తెలుసుకొని వాటిలోని బగ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ బగ్స్ ద్వారా మనం ఆ నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యి అందులో ఉన్న డేటాను మనం తీసుకోవడం. బగ్ అంటే నథింగ్ బట్ ఒక లూప్ హోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 సిస్టమ్స్ తీసుకున్నాం. ఆ 2 సిస్టమ్స్కి మనం ఒక నెట్వర్క్ ఫామ్ చేసాం. నెట్వర్క్ అంటే నథింగ్ బట్ మనం వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసినా సరే ఆటోమేటిక్గా ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ నెట్వర్క్ని బేస్ చేసుకొని ఆ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకొని వాటిలోకి ఆ సిస్టమ్స్ ఒక ఓనర్స్కి తెలియకోకుండా ఆ సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఆ సిస్టంలో ఉన్న సెన్సిటివ్ డేటాని కలెక్ట్ చేస్తాడనమాట. లైక్ ఇప్పుడు సిస్టమ్స్ అయితే సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో వాటన్నిటిని, మొబైల్స్లో అయితే ఫొటోస్, కాంటాక్ట్స్ లైక్ అలాగా అది ఎలా తీసుకుంటారు, బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. బగ్స్ అంటే ఏంటంటే ఒక లూప్ హోల్. ఆ లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లూప్ హోల్ ద్వారా ఆ సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఆ డేటాను మొత్తం తీసుకొని కలెక్ట్ చేసుకుని వస్తాడు. వాళ్ళని మనం హ్యాకర్స్ అంటాం. హ్యాకర్స్ అనేది 3 టైప్స్ ఉంటారు: బ్లాక్ హ్యాట్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్. గ్రే హ్యాట్ హ్యాకర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్గా ఎవరికి తెలియకుండా వాళ్ళ స్కిల్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే స్టీలింగ్ డేటా, అంటే వితౌట్ ఓనర్ పర్మిషన్, వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, అసలు ఆథరైజేషన్ లేకోకుండా ఒక డేటాని స్టీల్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఒక పర్సన్ని టార్గెట్ చేసి లేదా ఒక ఆర్గనైజేషన్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డేటాని కలెక్ట్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ లైక్ అలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బ్యాంక్ సర్వర్స్ హ్యాక్ చేసి మనీని దొంగలించడం కావచ్చు, మొబైల్స్ని హ్యాక్ చేయడం కావచ్చు, లైక్ ఇప్పుడు ఆన్లైన్ లోన్స్ అని చెప్పేసి అలా ఇలా హ్యాక్స్ జరుగుతున్నాయి. అవన్నీ మనం ఫ్రాడ్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం బ్లాక్ హ్యాకర్స్ని కింద కన్సిడర్ చేస్తాం. తర్వాత వచ్చేసి వైట్ హ్యాట్ హ్యాకర్స్. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేది మనం ఎథికల్ హ్యాకర్స్ అని కూడా అంటాం. వీళ్ళకి వచ్చేసి టైపికలీ అంటే ఒక స్ట్రాంగ్ ఎథికల్ సర్టిఫికేట్స్ ఉంటాయంట, ప్రొఫెషనల్ సర్టిఫికేట్. వీళ్ళని ప్రొఫెషనల్ హ్యాకర్స్ కూడా అనొచ్చు, ఎథికల్ హ్యాకర్స్ అని అనొచ్చు. వీళ్ళకి CEH అనే సర్టిఫికేషన్ ఇస్తారు, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అన్ని ఎథికల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎవరైతే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వీళ్ళని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళ నుంచి ఆ ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేస్తారు డేటాను లాస్ అవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు బగ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ బగ్ ద్వారా సిస్టంలోకి ఎంటర్ అయ్యి డేటాని దొంగలిస్తే ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళని ఆ బగ్ ఫైండ్ అవుట్ చేసి ఆ బగ్ని రిమూవ్ చేస్తారు. అంటే ఒక లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ లూప్ హోల్ని వీళ్ళు కట్ చేసేస్తారు, దాన్ని సాల్వ్ చేసేస్తారు. అప్పుడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు ఈ సైట్లే డేటాని దొంగలించడానికి ఉండదు. అలా డేటా మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వైట్ హ్యాట్ హ్యాకర్స్ని అంటాం. వీళ్ళకి వచ్చేసి జాబ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉండిద్ది. వీళ్ళకి ఎథికల్ వాల్యూస్ అంటే పర్మిషన్ ఉండిద్ది. లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక కంపెనీస్లలో వీళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళకి హై అమౌంట్ ఆఫ్ శాలరీ ఆఫ్ స్కేల్ ఎక్కువగా ఉండిద్ది, అంటే వీళ్ళకి శాలరీ ఎక్కువగా ఉండిద్ది అనమాట. వీళ్ళని మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అన్నాం. తర్వాత వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్స్. ఈ గ్రేట్ హ్యాకర్స్ అనే వాళ్ళకి హ్యాకింగ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు కొన్నిసార్లు అన్ఆథరైజ్డ్ యాక్టివేట్ చేస్తారు, తర్వాత కొన్నిసార్లు ఆథరైజ్డ్ యాక్టివిటీస్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు. లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టరు. చిన్న యాక్టివిటీస్, చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు అంతే. తర్వాత వచ్చేసి ఎథికల్ వాల్యూస్ అంటే చిన్న జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి లైక్ అలా హెల్ప్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తారు. వీళ్ళ వల్ల ఎటువంటి లాభం లేదు, ఎటువంటి నష్టము లేదు గ్రే హ్యాట్ హ్యాకర్స్ వల్ల. బట్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వల్ల చాలా ప్రాబ్లం ఉంది. వీళ్ళ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన డేటాని లాస్ అవ్వకుండా. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనేది క్వైట్లీ ఆపోజిట్ టు ది బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వాళ్ళు మన డేటాను దొంగిలించి బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు మన డేటాని ప్రొటెక్ట్ చేస్తారు. వీళ్ళని మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. హ్యాకింగ్ ఎలా చేస్తారంటే హ్యాకింగ్ చేయడానికి వచ్చేసి ఒక 5 స్టెప్స్ ఉంటాయి.
లేదా 5 పేసెస్ అనొచ్చు. 5 పేసెస్ ఆర్ 5 స్టెప్స్ అనొచ్చు. ఈ 5 స్టెప్స్ ఏంటంటే నెంబర్ 1 స్టెప్ 1 రికగ్నైజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆర్ ఫుట్ ప్రింటింగ్. సెకండ్ వన్ వచ్చేసి స్కానింగ్. థర్డ్ గెయినింగ్ యాక్సెస్. ఫోర్త్ మెయింటైన్ యాక్సెస్. 5 క్లియరింగ్ ట్రిక్స్. స్టెప్ 1 రికగ్నైజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆర్ ఫుట్ ప్రింటింగ్ అంటే ఏంటంటే మనం ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయినప్పుడు మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఒక ల్యాప్టాప్ని హ్యాక్ చేయాలంటే అది ల్యాప్టాప్ ఏ మోడల్, ఆ ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్ ఏంటి, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు, విండోస్ ఏ వర్షన్ యూస్ చేస్తున్నారు, విండోస్ యూస్ చేస్తున్నారా లేదా ఖాళీ లైనక్స్ యూస్ చేస్తున్నారా, ఇలా కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేయడం దాన్ని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని అంటాం. ఇందులో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. ప్యాసివ్ గ్యాదరింగ్, యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, వీటి 2 టైప్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే వితౌట్ ఇంటిమేషన్ ఆఫ్ ఓనర్ ఆర్ విక్టిమ్. అంటే ఓనర్ కానీ లేదా మనం ఒక టార్గెట్ అయిన విక్టిమ్ కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ డేటాను కలెక్ట్ చేయడం, దాన్ని మనం ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. నెంబర్ 2 వచ్చేసి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీన్స్ ఆ ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని లేదా విక్టిమ్ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఒక సిస్టమ్ ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడం, వీటిని అంటారు. నెంబర్ 2 స్టెప్ 2 వచ్చేసి స్కానింగ్. ఈ స్కానింగ్ ఏంటంటే ఒక నెట్వర్క్ని లేదా ఒక సర్వర్ని స్కాన్ చేయడం. అంటే మనం హ్యాక్ చేయాలంటే ఒక నెట్వర్క్ హ్యాక్ చేయాలంటే ఆ నెట్వర్క్ని మనం కంప్లీట్గా స్కాన్ చేసి అందులో బగ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బగ్స్ని ఫైండ్ అవుట్ చేయడం దాన్ని మనం స్కానింగ్ అంటాం. బగ్స్ అనొచ్చు లేదా వనరబిలిటీస్ అని అనొచ్చు. బగ్స్ అన్న ఒకటే, వనరబిలిటీస్ అన్న ఒకటే. మన బగ్స్ ఈ స్కానింగ్ ఒక ప్రాసెస్ మనం ఏమంటే పెనరేషన్ టెస్టింగ్ అంటాం. ఈ పెనరేషన్ టెస్టింగ్లో మనం స్కాన్ చేసి ఆ వెబ్సైట్ కానీ ఆ సర్వర్లో కానీ ఆ ల్యాప్టాప్లో ఒక బగ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ బగ్స్ ఫైండ్ అవుట్ చేసి మనం అందులో ఆ లూప్ హోల్స్ ద్వారా ఎంటర్ అవుతాం. దీన్ని మనం స్కానింగ్ అంటాం. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. గెయినింగ్ యాక్సెస్ అంటే ఏదైతే మనం ఒక బగ్ ఫైండ్ అవుట్ చేసామో ఆ బగ్ ద్వారా ఆ నెట్వర్క్ ఆర్ ఆ సిస్టమ్ని మనం యాక్సెస్ చేయాలి వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. అంటే ఓనర్కి వాళ్ళకి తెలియకుండా మనం ఆ లూప్ హోల్కి ఎంటర్ అవ్వాలి. దాన్ని మనం గెయినింగ్ యాక్సెస్ అంటాం. అంటే వాళ్ళకి తెలియకుండా మన లోపలికి ఎంటర్ అయ్యాం కాబట్టి దాన్ని మనం గెయినింగ్ యాక్సెస్ అంటాం. తర్వాత వచ్చేసి మెయింటైన్ యాక్సెస్. అంటే మనం ఏదైతే యాక్సెస్ మనం గెయిన్ చేసామో దాన్ని మనం సీక్రెట్గా చేయాలన్నమాట. అంటే ఎవరైతే విక్టిమ్ కానీ ఓనర్ కానీ డౌట్ రాకుండా ఆ సిస్టమ్స్ అనేది మనకి ఎర్రర్ ఇవ్వకుండా ఇండికేషన్ ఇవ్వకుండా మనం మెయింటైన్ యాక్సెస్ చేయాలి. అలాగే దాన్ని మనం ఇంటిమేట్ చేయకుండా ఆ యాక్సెస్ని మెయింటైన్ చేసి లోపల మన డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మనం మెయింటైన్ యాక్సెస్ అంటాం. ఇన్ ద లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి క్లియరింగ్ ట్రిక్స్ అంటే ఏదైతే మనం ఇప్పుడు ఒక బగ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ యాక్సెస్ని గెయిన్ చేసుకొని ఆ యాక్సెస్ గెయిన్ ద్వారా మనం హ్యాక్ చేసి డేటాను కలెక్ట్ చేసి మెయింటైన్ యాక్సెస్ చేసామో మనం ఎప్పుడైతే రిటర్న్ అంటే మన డేటాను తీసుకొని మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ వెబ్సైట్ని ఆ నెట్వర్క్ని లీవ్ చేసి వెళ్ళేటప్పుడు మనం ఏవైతే మనం క్రియేట్ చేసాము లైక్ బగ్ ఫైండ్ అవుట్ చేసాం ఆ బగ్ని మనం క్లియర్ చేయాలి. తర్వాత మనం బగ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఒక ఐపీ అడ్రస్ అనేది ఆ నెట్వర్క్లో స్టోర్ అయ్యింది. ఆ ఐపీ అడ్రస్ని రిమూవ్ చేయడం, ఇలాగా మన సిస్టమ్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉండకూడదు. మనం హ్యాక్ చేసినా సరే హ్యాక్ చేయనట్టు ఉండాలి. అలా మనం చేసే యాక్టివిటీస్ అన్ని క్లియర్ చేసేదాన్ని మనం క్లియరింగ్ ట్రిక్స్ అంటాం. ఈ 5 ఇన్ఫర్మేషన్స్ని ఈ 5 స్టెప్స్ని మనం బేస్ చేసుకొని హ్యాక్ చేస్తాం. దీన్ని మనం 5 ఫేసెస్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ మనం హ్యాకింగ్ చేయాలంటే మనం ఫస్ట్ నెట్వర్క్ అంటే అసలు నెట్వర్క్ ఏంటి, నెట్వర్క్ ఎలా ఉండిద్ది, వాటన్నిటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి వచ్చేసి మనం ఫస్ట్ హ్యాకింగ్ చేయాలంటే మనం విండోస్లో యూజ్ చేయము, ఖాళీ లైనక్స్ అనే ఒక ఓఎస్ని యూజ్ చేస్తాం. మనకి ఇప్పుడు విండోస్ ఎలాగో సేమ్ ఖాళీ లైనక్స్ కూడా అలాగే ఉండిద్ది అనమాట. సో మనం ఈ ఖాళీ లైనక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందులో వచ్చేసి మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు మన ఓఎస్ని మన ఇష్టం వచ్చిన తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్కి ఖాళీ లైనక్స్కి మనం కంపారిజన్ చేసుకుందాం. విండోస్లో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మనం ఓఎస్ ఓపెన్ చేసుకుంటే అది ఎలా ఉంటుందో దాంట్లో ఉన్న సెట్టింగ్స్ ప్రకారమే మనం యూజ్ చేసుకోగలం. మనం ఎటువంటి మోడిఫికేషన్స్ చేసుకోలేము. అండ్ వచ్చేసి విండోస్ అనేది కాస్ట్లీ ఎక్కువ. దాంట్లో మనం సాఫ్ట్వేర్స్ని కొనాలంటే బై చేయాలి. ఇప్పుడు విండోస్ మనకి ఒరిజినల్ సాఫ్ట్వేర్ కావాలంటే మనం లైసెన్స్డ్ తీసుకోవాలి. తర్వాత సంథింగ్ ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ మనం హ్యాకింగ్ పర్పస్ యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ప్రతి ఒక్కటి మనం కొని యూజ్ చేయాలి. ఖాళీ లైనక్స్ అలా కాదు. ఖాళీ లైనక్స్ అనేది మన చాయిస్, మన ఇష్టం వచ్చినట్టు మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాకింగ్ సంబంధించిన ఆల్ సాఫ్ట్వేర్స్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ అనేది ఫ్రీగా ఇన్బుల్ట్ అయ్యి వస్తాయి మన ఖాళీ లైనక్స్లో. సో అందుకే మనం ఖాళీ లైనక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మన కోడింగ్ కావచ్చు, ఆ కోడింగ్ని తగ్గించుకోవడానికి హ్యాక్ చేయడానికి ప్రతి ఒక్కదానికి ఖాళీ లైనక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది.
సో అందుకే మనం ఖాళీ లైనక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా ఫర్దర్గా ఈరోజు టాపిక్స్ ఇవి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఖాళీ లైనక్స్ అంటే ఏంటి, ఖాళీ లైనక్స్ మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, మన హ్యాకింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, నెట్వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు నెట్వర్క్స్ అంటే ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి. నేను మీకు ఒక 5 to 6 వీడియోస్ తర్వాత మీకు ఈ కంప్లీట్ సంబంధించి ఒక బుక్ను ప్రొవైడ్ చేస్తాను, ఒక మెటీరియల్. మీరు దాని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.